హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హెయిర్ కలర్ బ్లాగ్. నా హెయిర్ చూస్తే ఎంత లైక్ చిన్నగానే ఉంది నా హెయిర్. సో యాక్చువల్లీ లైక్ లాస్ట్ ఇయర్ అయితే నేను కలర్స్ వేస్తుండే, హెయిర్ కలర్స్. సో మధ్యలో అయితే బ్రేక్ తీసుకున్నాను ఒక 6 months. నేనైతే హెన్నానే వాడుతుండే లైక్. సో దాని తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము కలర్ అని చెప్పేసి హెయిర్ కలర్ అయితే తెప్పించిన. మరి మా బేబీ అయితే దూతుంది. అట్లా దూతారా? బాగుందా జుట్టు? బాగుందా? ఓకే. సో హెయిర్ కలర్ బ్లాగ్ అనమాట. సో అండ్ బిఫోర్ గెట్ ఇన్ టు ద హెయిర్ కలర్ బ్లాగ్, ఇప్పుడు మీరు చూస్తారు కదా అప్పలు. సో ఇదైతే నా నైట్ డైట్ అనమాట. అప్పలు, ఎల్లిపాయలు, టమాటా పచ్చడి, నా ప్రోటీన్ షేక్. ఇదైతే నా డైట్ అనమాట. ఇప్పుడు పెడతావా? నువ్వు కలర్ పెడతావా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హెయిర్ కలర్ చూస్తారు కదా. సో నార్మల్గా అయితే నేను హాఫ్ బ్రేక్ ఉన్నప్పుడు అయితే రంగోలీ వాడతాను. ఈ రంగోలీ కలర్ చూస్తారు కదా, రంగోలీలో రెడ్ కలర్ అనమాట. సో రంగోలీ మిక్సింగ్ ఎట్లా అంటే విత్ డికాషన్, చాయ్ డికాషన్ ఉంటుంది కదా, చాయ్ పత్తా డికాషన్ని వేడి చేసి చాయ్ పత్తాని సపరేట్ చేస్తే ఆ డికాషన్లో రంగోలీ కలుపుకుంటాం అనమాట. ఇది జస్ట్ లైక్ పౌడర్ ఉంటుంది. సో ఈ పౌడర్ని కలిపేసుకొని నార్మల్గా అప్లై చేసుకోవడమే, హెయిర్కి అప్లై చేసుకోవడమే. అండ్ ఆరెల్స్ కొంతమంది ఏం చేస్తారంటే నిమ్మకాయ అప్లై చేస్తారు. లైక్ దాంట్లో నిమ్మకాయ కూడా వండుకోవచ్చు, విత్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అడిషనల్గా. సో ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది కూడా పోతుంది. సో చాలామంది అడుగుతున్నా డాండ్రఫ్ ఎట్లా పోతుంది? నిమ్మకాయ, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మకాయ, ఓకేనా? ఒక బౌల్లో తీసుకోండి. ఒక నిమ్మకాయ రసం, ఒక ఫుల్ నిమ్మకాయ, కొంచెం పెరుగు, గడ్డ పెరుగు ఒక బౌల్లో తీసుకోండి. మిక్స్డ్ విత్ మీరు ఏం చేస్తారంటే రెండు మిక్స్ చేయండి. ఫస్ట్ ఆ రెండు మిక్స్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకోండి. ఒక 10 minutes అట్లా అప్లై చేసేసుకోండి. 10 minutes తర్వాత మళ్ళీ వాష్ చేసేసేయండి. నార్మల్ విత్ వాష్ ఇట్ విత్ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ దొరుకుతుంది కదా, అందులో యాంటీ డాండ్రఫ్ అని ఉంటుంది. యాంటీ డాండ్రఫ్ది తీసుకోండి. సో ఇట్లా చేస్తే మీకు 1 week లోపల మీకు డాండ్రఫ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, లెమన్ విత్ పెరుగు చిన్న బౌల్లో యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్కి అప్లై చేసి వదిలేసేయండి. ఒక 10 minutes 15 minutes వదిలేసేయండి. 15 minutes తర్వాత అప్పుడు మీరు హెడ్ అండ్ షోల్డర్ షాంపూతో తలస్నానం చేస్తే మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇది ఒక్క సిట్టింగ్లో అయితే అవ్వదు. మీరు వీక్లీ ట్వైస్ అట్లా చేసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. సో ఇప్పుడు నేను వాడే హెయిర్ కలర్ అయితే ఫ్రెండ్స్ చూస్తారు కదా. సో రంగోలీ అయితే అట్లా వాడతాను నేను, అదొకటి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ వాడేది అయితే బర్గండీ కలర్ అనమాట, గార్నియర్లో. సో ఆల్రెడీ ఇంతకుముందు గార్నియర్లో వాడిన కలర్ వచ్చేసి మేము ఆల్రెడీ చెప్పిన రాస్బెర్రీ రెడ్. నేను ఆల్రెడీ రాస్బెర్రీ రెడ్ కలర్ అనేది వాడిన గార్నియర్లో. సో అది కొంచెం ఓవర్ అయిపోతుంది కలర్. సో బర్గండీలో 3:16 అని కూడా ఉంటుంది. బర్గండీలో 3:16 అని కూడా ఉంటుంది. నేనైతే 4:20 తెచ్చిన. కొంచెం ఇది ఓవర్ కలర్ ఉంటుంది. సో కొంచెం మంచిగా వైన్ కలర్ అనమాట. ఇది వైన్ అని రాసింది. ఎక్కడ రాసింది? వైన్ అని రాసింది కదా, వైన్ బర్గండీ. సో వైన్ కలర్ ఉండాలని చెప్పేసి నేను తెప్పించిన. సో చూద్దాం మరి ఒకసారి ఇదైతే అప్లై చేస్తాం. సో మరి బిఫోర్ అయితే చూసుకోవచ్చు. మరి పుంజు అయితే ఇట్లా ఉన్నాడు బిఫోర్. అండ్ మా టపాస్ గారు అయితే ఇక్కడ ఉన్నాడు, మా బేబీ అయితే ఇక్కడ ఉంది. ఈరోజు అయితే వీఆర్ అప్లయింగ్ బర్గండీ వైన్ కలర్ బర్గండీ. అండ్ మా చిట్టి అయితే ఈరోజు నా కోసం హెయిర్ కలర్ అయితే ఇస్తుంది. ద చిట్టి ద ట్రైన్. హాయ్ చెప్పు ఒకసారి. మా చిట్టి అయితే నాకు హెల్ప్ చేస్తుంది హెయిర్ కలర్లో. సో నేనైతే ఏదైనా సరే అంటే హెయిర్ కట్ అయితే మనం బయట వేయించుకుంటాం, హెయిర్ కలర్ మాత్రం ఇంట్లోనే వేసుకుంటాను నేను. సో ఏంటంటే నేను చూపిస్తాను, మీరు చూడండి హెయిర్ కలర్ ఎట్లుంటుందో. ఇది వచ్చేసి మనకి 200 rupees అనమాట, ఎంఆర్పి 200 rupees. ఇది మనకి 4 times వస్తుంది. నా హెయిర్కి అయితే 4 times వస్తుంది, రఫ్గా 4 times అప్లై చేసుకోవచ్చు. దట్స్ మోర్ అంటే మనకి 50 rupees కన్నా ఎక్కువ పడదు ఒక్క సిట్టింగ్కి అట్లా. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇది మనకి అందులో స్టిరియల్ గ్లౌజ్ అయితే వస్తుంది మనకి అట్లా. సో మిక్సింగ్ అయితే రెండు హాఫ్ మిక్స్ చేసుకోవాలా. అండ్ హెయిర్కి తగినట్టు మనం మిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు క్వాంటిటీ కూడా మనకు తెలియదు, ఎందుకంటే నా చిన్న హెయిర్ కదా. సో అక్కడ మిక్సింగ్ మీరు చూస్తారు కదా, మీరు కూడా చూడండి. రెండు కూడా సేమ్ ఈక్వల్గా మిక్స్ చేయాలి. టపాస్ పక్క జరు, పక్క జరుగు. అది పాయిజన్, అది ముట్టుకోవద్దు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, యాక్చువల్లీ ఇది కెమికల్ అనమాట. సో ఎవరైనా పిల్లలు ఉంటే కనుక దగ్గర రానియొద్దు, కెమికల్ బేస్ కాబట్టి దగ్గర రానియొద్దు అస్సలు కూడా. చాలా అజ్జాలు. ఇంకొంచెం సూది గుచ్చితే జరుగు. నానమ్మ సూది తీసుకొస్తుంది, ముట్టుకోవద్దురా. ఆడ పెట్టు, ఇడ పెట్టి చిట్ నేను పట్టుకుంటా. అది పెట్టి కట్ చేయాలనుకుంటా. ప్రెస్ చేయి, దానికి ప్రెస్ ఓపెన్ చేసిన. ఓకే ఆగా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ సీ ఇట్. చాలు ఎక్కువైపోతుంది, రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా సేమ్ వచ్చినాయి. సో చూస్తారు కదా. సో ఇప్పుడు ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం. ఇది కంప్లీట్గా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలా.
మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సో మనకి ఇప్పుడైతే మీరు చూడొచ్చు, మనము దాన్ని చేయితో తిప్పేస్తుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, యూజ్ ద స్టెరైల్ గ్లౌస్. వాళ్ళైతే ఇచ్చేది ప్లాస్టిక్ గ్లౌజ్ అనమాట. సో నేనైతే మామూలుగా మెడికల్ షాప్ నుంచి తెచ్చుకున్న స్టెరైల్ గ్లౌజ్, మామూలుగా 10 రూపీస్కి దొరుకుతుంది పెయిర్. సో స్టెరైల్ గ్లౌజ్ అనేది తెచ్చుకోండి, ఎందుకంటే మనకి సేఫ్ ఉంటుంది, ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. సో స్టెరైల్ గ్లౌస్తోనే మిక్సింగ్ చేస్తున్నాం మనం. కొంతమంది ఏంటంటే బ్రష్తో కూడా అప్లై చేస్తారు, అది మీ ఇష్టం. బట్ హ్యాండ్తో ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనకి మొత్తం రూట్స్ వరకు టచ్ అవుతుంది, మొత్తం ఎవ్రీథింగ్ రూట్ వరకు టచ్ అవుతుంది కాబట్టి మంచిగా లైక్ దానివల్ల నేను ఫింగర్స్తోని పెట్టించుకుంటా విత్ స్టెరైల్ గ్లౌస్. ఓకేనా? సో ఇది చూస్తే కదా కలర్ అనేది మారిపోయింది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, ఇదైతే కళ్ళలో పడనియద్దు. అండ్ చిన్నపిల్లలు ఉంటే కనుక దగ్గర కూడా రానివ్వద్దు. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్. సరే. సో బిఫోర్ పుంజు ఎట్లా ఉన్నాడో ఆఫ్టర్ పుంజు ఎట్లా ఉన్నాడో చూస్తారు ఇంకా మీరు చేసేపు అయితే. అది దువ్వేనా అక్కడ ఇచ్చేసి బేబీ ఒకసారి టీ నాన్న మమ్మీ టీ ఇప్పుడే ఇస్తా. మళ్ళీ ఇగో డాడీకి అంటుతుంది, మళ్ళీ డాడీకి అంటుతుంది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే అనంత చిట్టి, ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, నేనైతే కోంబు కూడా తెచ్చిన, రౌండ్ కోంబో. రౌండ్ కోంబ్ ఎందుకంటే లాస్ట్కి మొత్తం ఇట్లా పైకి అనుకోనికే, అది మీకు అది కూడా చెప్తా టిప్, అది చాలా ఇంపార్టెంట్ టిప్ అది. ముట్టుకోవద్దు, దూరం జరగండి మీరు పిల్లలు. అండ్ స్మెల్ అనేది లైక్ ఎట్లా ఉంటుంది అంటే ఒకలాంటి పంజెంట్ స్మెల్ వస్తుంటుంది. సో మనకి అసలు ఆ స్మెల్ తట్టుకోలేము మనము. సో వీలైతే మీరు ఒకవేళ వీలైతే ఆ ఖర్చీఫ్ అది కూడా కట్టుకోరు. నేనైతే ఇప్పుడు మన ఖర్చీఫ్ పట్టుకుంటే నాకు మొత్తం మళ్ళీ తాకుతుంది కాబట్టి నేను కట్టుకోలేను. సో ఎవరైతే అప్లై చేసే వాళ్ళకి స్మెల్ వస్తే కనుక మీరైతే హ్యాండ్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ అయితే ధరించండి, స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. మీరు చూస్తున్న ఫుటేజ్ అయితే ఇప్పుడు 4K 30 FPS వీఆర్ షూటింగ్ ఆన్ సోనీ. మీకు ఆల్రెడీ చూపించిన సోనీ కెమెరా. సో సోనీ కెమెరాలో అయితే షూట్ చేస్తున్నాము. జరుగు అంటుతుంది, డాడీకి అంటుతుంది. టీ బంద్ చేయనా? టీ బంద్ చేయను ఉంచనా? టీ దగ్గర ఉన్నాడు. ఇది ముట్టుకోకు, ఎందుకు దాన్ని పగలు పోతావు? నడు టీ దగ్గర ఉన్నాడు. నడు కూర్చోాడ, కూర్చోడా. వద్దనొద్దు, బలం వస్తుంది నీకు. ఇష్టం. నేను పొద్దున్న రాత మార్నింగ్ కాదు, ఇప్పుడు ఈవినింగ్ కూడా వద్దు, మార్నింగ్ రాత బజ్జినేటప్పుడు తాగలేకపోతే బజ్జినేటప్పుడు తాగు, బజ్జినేటప్పుడు తాగు. కొంచెం మట్టెట్టు ఉంది, కొంచెం మిక్స్ చేస్తాం. అనిపిస్తుంది కనబడుతుంది. అంతే రైట్. అదే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తారు కదా, సో కంప్లీట్ అయితే పెట్టేసుకున్నా. బర్గండి వైన్ కలర్ అనమాట. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు, కలర్ అనేది తెలిసిపోతుంది. సో ఇంకా నీకు ముందల అనేది హైలైట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఇట్లా రౌండ్ కోమ్ ఉంది కదా, సో రౌండ్ కోమ్ ఏం చేస్తామంటే మనం హెయిర్ని ఇట్లా పైకి లేపేస్తాం. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇట్లా. బేబీ దూరం జరుగు.
సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, సో ఇది ఏంటంటే మనకి గాలి అనేది మంచిగా తాకుతుంది అండ్ తొందరగా అనేది ఆరిపోతుంది. సో ఇప్పుడు చూస్తుగా కోమ్ ఎట్లా అయిపోయిందో మళ్ళీ ఒకసారి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ హెయిర్ కలర్ పెట్టుకున్న తర్వాత 45 minutes to 1 hour లోపలే మనం వాష్ చేసుకోవాలి. ఇది కెమికల్ బేస్డ్ ఇది, సో ఎక్కువసేపు ఉంచుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో 45 minutes to 1 hour లోపలే మనకి వాష్ అనేది కంప్లీట్గా చేసేసుకోవాలి, లేట్ మాత్రం చేసుకోవద్దు. సో మీరు కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి మరి ఎట్లా ఉంది, బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది, వాష్ తర్వాత కూడా ఎట్లుందో మీరు చూస్తారు, లైవ్లో ఎట్లా చూస్తారు అనుకోండి. సో వాష్ తర్వాత కూడా మీరు లైవ్లో ఎట్లుందో మీరు కూడా చూస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే షేవింగ్ టైం అనమాట. ఆల్రెడీ హెయిర్ కలర్ అప్లై చేసుకున్నాం, 35 minutes ఏమవుతుంది. సో నాకైతే డైలీ ట్వైస్ బ్రష్ చేసుకోవడం అలవాటు ఉంది. సో ఇదైతే నా బ్రష్. బిఫోర్ బ్రషింగ్ ఒకవేళ మీకు టైం ఉంటే ఓపిక ఉంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెనీలా బ్రష్ ఇట్లా పెట్టుకోండి. వెనీలా బ్రష్ ఇట్లా పెట్టుకోండి ఏంటంటే లైక్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటుంది దాంట్లో చచ్చిపోతుంది. అండ్ బ్రష్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా, సో అది నా బ్రష్. సో నార్మల్ కోల్గేట్ బ్రష్ నేను వాడేది, ఏమంటారు అంత పెద్ద కాస్ట్లీది ఏం వాడము, సింపుల్గా ఉంటుంది. సో పేస్ట్ డైలీ ట్వైస్ నేను వేసుకుంటా బ్రష్. పొద్దున లేవగానే మళ్ళీ నైట్ డిన్నర్ అయిపోయినాక. సో నా డిన్నర్ అయిపోయింది ఈ రోజుకి కథ సమాప్తం. అండ్ ఇది అడిషనల్గా ఉప్పు. సో అందరు పేస్ట్ ఇంత పెట్టుకుంటారు, ఇంత పెట్టుకున్నా అంతే, అంత పెట్టుకున్నా అంతే, మనం బ్రష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, అది. సో ఉప్పు చూస్తారు కదా, ఉప్పు అయితే ఇట్లా తీసుకుంటాం ఫింగర్ పైన. అడిషనల్ ఉప్పు ఎందుకు వేసుకుంటారు అంటే దిస్ విల్ హెల్ప్ యూ టు రిమూవ్ యువర్ క్యావిటీ. మన పళ్ళల్లో ఉన్న పుచ్చు లైక్ ఇవంతా లైక్ అంతా ఏమంటారు బ్యాక్టీరియా అంతా మొత్తం చంపేస్తుంది. పుచ్చి పళ్ళు వస్తాయి కదా, అంటే మా ఇంట్లో అందరికీ ఉన్నాయి పుచ్చి పళ్ళు, నాకు ఒకటి లేవు. సో అది పుచ్చి పళ్ళు రాకుండా ఉంటుంది. ఓకేనా, మీ టూత్పేస్ట్లో ఒప్పుకున్నాను. మీ టూత్పేస్ట్లో ఉప్పుకున్నా, నా టూత్పేస్ట్లో ఉప్పుకుంది. సో మీరు కూడా కమెంట్లో మెయింటైన్ చేయండి. అండ్ అండర్ కూడా డైలీ మెయింటైన్ చేసుకోవాలి. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. హార్ట్ అటాక్ అనేది రాదు, డైలీ 2 times బ్లడ్ టెస్ట్ కూడా హార్ట్ అటాక్ అనేది రాదు, 80% రాదు. ఓకేనా, చూపి ఎక్కడ కూడా. సో ఫ్రెండ్స్ చాలా మంది షేవింగ్ అయితే బయట చేసుకుంటారు. సో నేను కూడా లైక్ స్టార్టింగ్ అయితే నేను కూడా బయటనే చేయించుకున్నాను. అప్పుడు భయపడుతుంటే బ్లేడ్ పెట్టుకోవాలంటే, బట్ ఏమంతే ఏం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో షేవింగ్ అనేది ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిది, ఎందుకంటే బయట చేయించుకున్న అప్పుడప్పుడు కట్ అవుతుంది కదా. సో మనమైతే సెక్యూర్గా చేసుకుంటాం. సో అదనమాట. సో నేను వాడే షేవింగ్ ఎక్విప్మెంట్ అయితే జిలెట్. ఓకేనా, నో ప్రమోషన్స్, నేను ఇది ఎవరు ప్రమోట్ చేయట్లేదు. నేనైతే జిలెట్ వాడతాను. లైక్ 12 years నుంచి 15 years నుంచి జిలెటే వాడుతున్నా. సో జిలెట్ అనేది ఒక బ్రాండ్ లెక్క పడిపోయింది జిలెట్. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే జిలెట్ వెక్టర్ ప్లసే వాడతాను నేను. సో ఇక్కడ మీరు చూడవచ్చు అన్న చేతిలో మ్యాక్ 3 ఉంది కదా, మరి మ్యాక్ 3 ఎందుకు వాడట్లేడు, జిలెట్ ఎందుకు వాడతాడు, అది లైక్ నార్మల్ ఎందుకు వాడతాడు అంటే ఇది ఏంటంటే బ్లేడ్ సాఫ్ట్ ఉంటాయి. సో వెరీ సాఫ్ట్, అంటే రుద్దాలి. సో చాలా టైం కన్స్యూమింగ్ అన్నమాట ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఇంత టైం వేస్ట్ చేయబోద్ది కాదు దీని పైన షేవింగ్ పైన. సో అందుకే నాకు ఇది వాడబోద్ది కాదు, అట్లనే పక్కన వాడేసిన. సో వెక్టర్ అనేది ఏంటంటే మనం ఒక్కసారి బ్లేడ్ మార్చుకుంటే 2 shapes వస్తుంది. వెక్టర్ ప్లస్ ఒకసారి బ్లేడ్ మార్చుకుంటే 2 shapes వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. సో ఇంకోటి ఏంటంటే కొట్టిన కొద్ది వెళ్ళిపోతుంటుంది అండ్ మళ్ళీ వాష్ చేసుకుంటుంటే హెయిర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఫోమ్, మీరు కావాలంటే ఫోమ్ వాడచ్చు, ఆర్ఎల్స్ మీ ఇష్టం, మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్. ఫోమ్ అనేది నాట్ ఏ మ్యాండేటరీ, ఫోమ్ అనేది మీ ఇష్టం. అది సబ్బు కూడా పెట్టుకుంటారు కొంతమంది, అది మీ ఇష్టం. బట్ నేనైతే ఫోమ్ అయితే ఉంది నా దగ్గర, సో నేనైతే ఫోమ్ అయితే వాడతాను. ఓకేనా, సో బిఫోర్ డూయింగ్ మనం అయితే వెట్ చేసుకుంటాం ఫస్ట్. సో ఏరియాని అయితే వెట్ చేసుకుంటాం. సో ఇట్లా కొంచెం అయితే తీసుకున్నా కదా. సో ఫ్రెండ్స్ కావాలంటే మనము బ్రష్ కూడా వాడచ్చు, మనం లైక్ షేవింగ్ బ్రష్ ఉంటుంది కదా, సో షేవింగ్ బ్రష్ కూడా వాడచ్చు, మీ ఇష్టం అది. సో నేనైతే చేతితో వేసుకున్నాను, ఎందుకంటే నాకు చిన్న ఉంది కదా సైజు, పెద్ద ఫరక్ పడదు. సో ఇట్లా చేతితో జస్ట్ ఇట్లా మడతన చేయాలి, కొంచెం ఒక 2 minutes ఇట్లా మడతన చేయాలి షేవింగ్ ఇట్లా హెయిర్ని. ఇంకోటి చాలా మంది అడుగుతాను, అన్న నాకు బియర్డ్ ఎట్లా పెడతాను. బియర్డ్ పెరగదు, ఎందుకంటే అది మన జీన్స్, మన పేరెంట్స్కి ఎట్లుందో దాన్ని బట్టి ఉంటుంది జీన్స్. ఆయిల్ పెడితే హెయిర్ వస్తుంది, ఈ ఆయిల్ పెడితే హెయిర్ వస్తుంది అంటే దట్స్ ఇంపాసిబుల్. దాని తర్వాత లాస్ట్ మొత్తం గజ్జలు వేస్తుంది. సో అందుకని అవన్నీ నమ్మను. ఆల్రెడీ ట్రై కూడా చేసిన, ఇంతకుముందు మీరు కూడా చూసారు కదా, ట్రై కూడా చేసినా వర్కౌట్ కాలేదు. సో లైట్ తీసుకున్నాం, మనం ఎట్లున్నాం అట్లే ఉండాలి సింపుల్గా అది. సో ఇప్పుడైతే వెయిట్ చేసేసిన. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనము షేవింగ్ బ్లేడ్ ఏదైతే వాడుతున్నామో
బిఫోర్ యూజింగ్ దట్ మనం ఇది వాడే ముందల వేడి నీళ్ళలో మాత్రం యూజ్ చేయండి కంపల్సరీ. ఇట్లా వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు ఏంటంటే బ్యాక్టీరియా లైక్ స్టెరైల్ లెక్క లైక్ ఓకేనా. సో వేడి నీళ్ళలో పెట్టేసుకొని ఇంకా ట్యాప్ ఆన్ చేసుకుంటా నేను. చూస్తున్నా మీ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంటుందో, సింపుల్ కూడా షేవింగ్ సింపుల్. మళ్ళీ దీనిపైన ఇట్లా ఫింగర్ పెట్టేసి మళ్ళీ ఇట్లా కిందికి అనాలి. సో బీ కేర్ఫుల్, ఈ హెయిర్ని ఇట్లా క్లీన్ చేసినప్పుడు బీ కేర్ఫుల్ ఓకేనా. కొంచెం జాగ్రత్త ఉండండి మీకు అలవాటు అయ్యే వరకు, ఎందుకంటే ఫింగర్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో మళ్ళీ చూస్తారు కదా, సో జిలెట్ వెక్టర్ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నా అంటే చూసారు కదా, ఇగో ఇక్కడ కింద పెట్టి ఒకసారి. సో హెయిర్ అనేది ఇట్లా మాన్యువల్గా తీయాల్సి వస్తుంది. సో చాలా మంది చేయరు అట్లా. సో తీసే వల్ల ఏంటంటే హెయిర్ మొత్తం క్లీన్ అయిపోతుంది, మనకి నీట్ షేవ్ వచ్చేస్తుంది. తప్పని షేవ్ కూడా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇట్లా. సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి, మరి మీరు వాడే షేవింగ్ బ్లేడ్ ఏదో నాకు కూడా చూడాలని. మీరు వాడే టూత్పేస్ట్ ఏందో, టూత్పేస్ట్ మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా? నా టూత్పేస్ట్లో నేను వేసుకున్నా సపరేట్గా ఉప్పు, మరి మీ టూత్పేస్ట్లో ఉందా లేదా అది కూడా చెప్పండి. ఏమంటారు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఏదైనా జర టైంపాస్ చేసుకున్నాను. నాకు మంచిగా అనిపించిన కమెంట్కి పిన్ చేస్తా ఓకేనా, లైక్ కొడతా. నాకు ఏదైనా కమెంట్ మంచిగా అనిపిస్తే ఆ కమెంట్కి లైక్ కొడతా ఓకేనా. గెట్ రెడీ. మరి మీరు కూడా కమెంట్ చేయండి. సో చూస్తారు కదా, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ 15 years నుంచి ట్రైనర్ డెరాడూన్ అంటే మరి ఆల్రౌండర్ మ్యాక్సిమం ఉండాలి. తగ్గేది లేదు ఎవరు తగ్గేది, అయ్యో నాకు అడ్డం లేదే, తగ్గేది లేదే, అయ్యో. సో కొంచెం జాగ్రత్త చేసుకోండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఒకవేళ వాడట్లేదు జాగ్రత్త. సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. మరి ఎట్లున్నా చాట్లో మెన్షన్ చేయండి, బొచ్చు పీకిన కోడి లెక్క ఉన్నానా లేదా ఒక్కసారి మీరు కూడా మెన్షన్ చేయండి చాట్లో. మురుగా వితౌట్ ముస్టాచి ఎట్లా ఉండో మరి మీరు కూడా ఒక్కసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఇప్పుడైతే స్నానం అయితే వేసేసుకున్నా. నేను వాడిన హెయిర్ షాంపూ అయితే ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్. నేను ఆల్రెడీ మొన్న కూడా చూపించిన ప్యాంటీన్ HFC హెయిర్ ఫాల్ కంట్రోల్. మీరు కావాలంటే అది వాడచ్చు, మీ ఇష్టం ఓకేనా. నేనైతే ప్యాంటీన్ వాడుతున్నా 15 years నుంచి, సో నాకు అదే ఇష్టం ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. మరి నేను బిఫోర్ ఎట్లున్నా ఆఫ్టర్ ఎట్లున్నా, బిఫోర్ పుంజు ఎట్లున్నా ఆఫ్టర్ పుంజు ఎట్లుండో మరి మీరు కూడా ఒకసారి చూడండి స్టైల్. మరి నా స్టైల్ అయితే నేమో తగ్గేదిలే నమ్మ, ఇక్కడ గడ్డం ఏం లేదు కానీ ఏమంటారు అది దట్ ఈస్ పుంజు స్టైల్. సో ఎట్లా ఉందో మీరు కూడా మెన్షన్ చేయండి. బ్యాక్ వ్యూ, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. సో మీరు కూడా ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ కలర్ ఎట్లుంది ఏందనేది. సో ఫ్రెండ్స్ హోప్ పీపుల్ ఎంజాయ్డ్ అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. అది హెయిర్ కలర్ అనేది కెమికల్తో మిక్స్ అయి ఉంటుంది. సో ఈ కలర్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవద్దు. లైక్ ఇయర్లీ వన్స్ అంటే అకేషనల్గా అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ ఓకే, బట్ ప్రతి నెల వేసుకుంటే వేరంటే దట్స్ నాట్ గుడ్. నేను ఆల్రెడీ చెప్పిన ఇట్స్ కెమికల్లీ బేస్డ్. సో ప్లీజ్ డూ నాట్ యూజ్ దీస్ టైప్ ఆఫ్ కలర్స్. యూజ్ న్యాచురల్ హెనా. మన ఇంట్లో గోరెంటాక్ చెట్టు ఉంటుంది కదా, అట్లాంటిది వాడండి. న్యాచురల్ ఈజ్ వెరీ గుడ్ ఎవ్రీ టైమ్. అండ్ ఇది ఎందుకు వాడినా అంటే జస్ట్ మీకు చూపినికే అండ్ ఆల్సో లైక్ సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. లైక్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిఫరెంట్గా కనిపించాలనుకుంటే మనం ఈ విధంగా వెళ్ళొచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ దీస్ కెమికల్ కలర్స్, ఎందుకంటే కళ్ళకి పోతే కళ్ళు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఫ్రెండ్స్ హోప్ పీపుల్ ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్.